ఒకసారి మహాకవి శ్రీనాథుడు తన కుమార్తె సరస్వతితో, సరస్వతి అంటే చిన్నపిల్ల, ఆ చిన్నపిల్లతో భాగవతం రాసిన పోతన గారింటికి వచ్చాడు. స్వాగత సత్కారాలు అయిపోయాయి. కవిత ఇద్దరు కలిసి కవితా గోష్ఠిలో పడిపోయారు. పోతన రాసిన భాగవతం చదువుతున్నాడు శ్రీనాథ్. అందులో ఈ పద్యం చదివాడు. తిరికింజప్పడు శంఖచక్ర యుగముంజేదోయి సంధింపడే పరివారం బుంజీరడు అభ్రగపతిం బన్నింపడా కర్ణికాంతర తమిళ్లము జక్కనొత్తడు వివాద ప్రోచిత శ్రీ కుచోపలాంచలమైన వీడడు గజప్రాణ వనోత్సాహి అయి. దీని అర్థం ఏంటంటే లక్ష్మీదేవికి చెప్పలేదు. ఆవిడ పమిటి కొంగు పట్టుకుని అలా వెళ్ళిపోతున్నాడు. శంఖము చక్రము గద ఆయుధము ఏమీ ధరించలేదు. 4 చేతులు ఖాళీగా ఉన్నాయి. పరివారం ఎమ్మడ పెట్టుకుని వెళ్ళట్లేదు. వాళ్ళు ఎమ్మడబడుతున్నా ఆయన పట్టించుకోవట్లేదు. గరుత్మంతుడు తనను అధిరోహించమని ఎదుర్కొన్నా వస్తున్నాడు. ఆయన్ని పక్కకు దోసి వెళ్ళిపోతున్నాడు. ఏదో చేస్తో లక్ష్మీదేవి అయ్యయ్యో నా పమిటి కొంగు వదలండి అని చెప్పి మొత్తుకుంటున్నా వినిపించుకోవట్లేదు. ఎందుకు? ఆ గజరాజుని రక్షించాలి అన్న ఆతృతతో పరుగులు పెడుతున్నాడు విష్ణుమూర్తి. ఈ పద్యం చదివాడు శ్రీనాథుడు. ఏంటి బావా ఈ పద్యం? సిరికిని చెప్పడంట, లక్ష్మీదేవికి చెప్పడు, పరివారం నెమ్మడ తీసుకెళ్ళలేదు, శంఖము చక్రము గదా ఆయుధము ఏమీ ధరించడు, ఎవరిని తోడు తీసుకెళ్లకుండా ఆయన వేడుక చూడటానికి వెళ్తున్నాడా అని అపహాస్యం ఆడాడు పోతనతో. ఈ లోపల పోతన గారి భార్య వచ్చి, అన్నయ్య భోజనం వడ్డించాను, లేవండి, భోజనానికి లేవండి అన్నారు. వీళ్ళు కవితా గోష్ఠి పక్కన పెట్టి ఆపి భోజనానికి కూర్చున్నారు. భోజనం చేస్తున్నారు. ఈ లోపల బావిలో ఏదో పడ్డ శబ్దం వినపడింది. వెంటనే మామయ్య సరస్వతి బావిలో పడిపోయింది, తొందరగా రండి అని అరుపులు వినపడి శ్రీనాథుడు హడావిడిగా ఒక్క ఉదుట్ను లేచిపోయి బావి దగ్గరికి పరిగెట్టాడు. పరిగెట్టి ఆ బావి చుట్టూతా సరస్వతి అంటూ తిరుగుతున్నాడు. అక్కడ పోతన కొడుకు, మావయ్య సరస్వతికి ఏమీ కాలేదు, నేనే బావిలో రాయి వేశాను. అదేంటి మావయ్య, చెయ్యి కూడా కడుక్కోకుండా అలా వచ్చావు, తోడు కూడా ఎవరిని తీసుకురాలేదు, కనీసం తాడు కూడా తీసుకురాలేదు, ఎలా సరస్వతిని కాపాడదాం అనుకున్నావు మావయ్య అని చెప్పి అన్నాడు. అనేసరికి అప్పుడు శ్రీనాథుడికి అర్థమైంది, ఇది ఈ పిల్లవాడు పోతన కొడుకు తనకి బుద్ధి చెప్పడం కోసమని ఆడిన నాటకం. నిజమేరా అబ్బాయి, మానవులో మనకే ఇంత ప్రేమ ఉండి మనం ఇలా ఉంటే భక్తుల మీద అచంచలమైన ప్రేమ ఉన్న పరమాత్ముడు ఇంకెంత ఇదిగా ఉంటాడు. నువ్వు చెప్పింది నిజమేరా అని చెప్పి నవ్వుతూ వెళ్ళాడు. ఇది కథ.